సో ఒక్క క్షణం ఆలోచించండి, మీ మనసులో ఉన్న అతి పెద్ద కోరికను తీర్చే ఒక మొబైల్ యాప్ మీకు దొరికితే, మీకు నచ్చినంత డబ్బు, ఎగ్జామ్స్లో ఫుల్ మార్క్స్, లేదా మిమ్మల్ని ఏడిపించే శత్రువు అంతం, ఇలా మీరు ఏది అనుకుంటే అది క్షణాల్లో జరిగిపోతుంది. వినడానికి కొంచెం క్రేజీగా ఉంది కదా, కానీ ఆ కోరిక తీరిన సరిగ్గా 24 గంటల్లో మీరు అత్యంత ఘోరమైన పద్ధతిలో చనిపోతారని తెలిస్తే, ఎస్, నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా రిలీజ్ అయిన కొరియన్ సైకలాజికల్ హారర్ సిరీస్ ఇఫ్ విషెస్ కుడ్ కిల్ గిరిగో యాప్ స్టోరీ ఇది. ఓన్లీ 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ బింజ్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. అసలు ఈ యాప్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి, స్టూడెంట్స్ ఒకరి తర్వాత ఒకరు ఎలా చనిపోయారు అనే పూర్తి స్టోరీ ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఇందులో మొత్తం 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. నెంబర్ 1 చాయ్ హోంగ్ వుక్, క్లాస్లో చాలా యావరేజ్గా ఉండే ఒక స్టూడెంట్. అండ్ నెంబర్ 2 సేయా, మన మెయిన్ హీరోయిన్ అనమాట. ఒక ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్, చాలా ధైర్యవంతురాలు. అండ్ నెంబర్ 3 గియో, సేయాకి క్లోజ్ ఫ్రెండ్. అండ్ నెంబర్ 4 లిమ్ నారీ, స్కూల్లో చాలా పాపులర్ అమ్మాయి. అండ్ నెంబర్ 5 కాంగ్ హజూన్, టెక్నాలజీ ఇంకా కోడింగ్లో ఎక్స్పర్ట్. ఇతని సిస్టర్ ఒక షామన్, భూత వైద్యురాలు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సిరీస్లో. అండ్ స్టోరీ సియోరెన్ హై స్కూల్లో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు సరిగ్గా చదవని హ్యూంగ్ వుక్ అనే స్టూడెంట్కి సడన్గా మ్యాథ్స్ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ వస్తాయి. అందరూ షాక్ అవుతారు. వాడు తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి గిరిగో అనే సీక్రెట్ యాప్ గురించి చెప్తాడు. ఈ యాప్లో మనం పర్సనల్ డీటెయిల్స్ రాసి ఒక చిన్న రిచువల్, పూజ లాంటిది చేసి మన విష్, డిజైర్, కోరిక ఏంటో వీడియో రికార్డ్ చేయాలి. అప్పుడు ఆ కోరిక తీరుతుందన్నమాట అని చెప్తాడు ఈ వ్యూంగ్ హాక్. ఫ్రెండ్స్ అంతా అది నమ్మక లైక్ తీసుకుంటారు. కానీ ఆ మరుసటి రోజే హ్యూంగ్ వుక్ ఎవరు ఊహించని విధంగా సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాడు చనిపోవడానికి ముందు వాడి ఫోన్లో ఒక 24 గంటల కౌంట్ డౌన్ రన్ అవుతూ ఉంటుంది. వాడి చావు వెనుక ఏదో మర్మం ఉందని హీరోయిన్ సేయాకి డౌట్ వస్తుందన్నమాట. వెంటనే కాంగ్ హాజున్ సహాయంతో ఆ యాప్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తుండగానే సేయాకి క్లోజ్ ఫ్రెండ్ అయిన గియోంగ్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. తన ఫ్రెండ్ ను ఎలాగైనా బ్రతికించుకోవాలనే కంగారులో సేయా వేరే దారి లేక తానే స్వయంగా ఆ గిరిగో యాప్ ఓపెన్ చేసి గియోంగ్ బ్రతకాలని కోరుకుంటుంది. గియోంగ్ బ్రతుకుతాడు. కానీ ఇప్పుడు చావు కౌంట్ డౌన్ సేయా ఫోన్ లో స్టార్ట్ అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు షామన్ ఎవరైతే ఉన్నారో, హజూన్ సిస్టర్, తను తాత్వికులు అని చెప్పాను కదా. సో హజూన్ వెంటనే సేయాని రక్షించడానికి తన సిస్టర్ దగ్గరికి కొండల్లో ఉండే ఒక ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ దుష్ట శక్తులు సేయాన్ని చంపడానికి రకరకాల మాయలు చేస్తాయి. ఎందుకంటే ఆ కర్స్ అనేది ఇప్పుడు సేయాకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరి దగ్గర నుంచి? జియో దగ్గర నుంచి. సో ఒక పక్క టెక్నాలజీ మరియు ఇంకో పక్క కొరియన్ ట్రెడిషనల్ బ్లాక్ మ్యాజిక్, ఈ రెండిటి కాంబినేషన్ సీన్స్ ఇక్కడ అద్భుతంగా ఉంటాయి. సేయా ఆత్మను కాపాడడానికి ఒక పెద్ద తాంత్రిక పూజ, రిచువల్ కూడా చేస్తారు. అండ్ ఇప్పుడు అసలు మెయిన్ ట్విస్ట్ లోకి వద్దాం. ఈ యాప్ వెనుక ఉన్న మూలాలను వెతుకుతూ వీళ్ళు స్కూల్ కోచ్ కంప్యూటర్ ను హ్యాక్ చేస్తారు. అక్కడ వీళ్ళకి ఒక షాకింగ్ వీడియో దొరుకుతుంది. అందులో వీళ్ళ క్లాస్మేట్ అయిన లిమ్ నారీ ఒకరోజు పబ్ లో ఫుల్ గా తాగి ఆ యాప్ లో హ్యూంగ్ వుక్ చనిపోవాలని కోరుకుంటుంది. మరి నారీ ఎందుకు చనిపోలేదని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ యాప్ కు ఒక లూప్ హోల్ ఉంటుంది. నేను ఇందాక ఏదైతే చెప్పానో సేమ్ లూప్ హోల్, ఐ మీన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కర్స్ అనమాట. ఒకరు కోరిన శాపం వల్ల చనిపోయే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఆ శాపాన్ని వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేస్తే వాళ్ళు బ్రతుకోవచ్చు. అలా నారీ బ్రతకడం కోసం తన ఫ్రెండ్స్ ని బలిపశువులను చేస్తుంది. అసలు ఈ యాప్ ఎవరు క్రియేట్ చేశారు అని ఇంకా లోతుగా వెళ్తే, కొన్ని సంవత్సరాల క్రితం అదే స్కూల్లో చదివిన డోయూ హ్రూమ్ మరియు క్వాసీ వాన్ అనే 2 అమ్మాయిలు కథ బయటకు వస్తుంది. సో స్కూల్ స్టూడెంట్స్ చేసిన విపరీతమైన బుల్లింగ్, వేధింపులు తట్టుకోలేక హ్యూరోంగ్ ఒక పాత ఫ్యాక్టరీలో సూసైడ్ చేసుకుంటూ తన పగ తీర్చుకోవడానికి ఈ గిరిగో యాప్ ద్వారా ఒక భయంకరమైన కర్స్, శాపాన్ని వదిలి వెళ్తుంది. ప్రస్తుతం నారీ శరీరాన్ని ఆ పాత ఆత్మ ఆహ్వానిస్తుందన్నమాట. ఇక చివరి ఎపిసోడ్ లో ఆ దుష్టశక్తి స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ అంతం చేయడానికి చూస్తుంది. సేయా మరియు హజూన్ ఆ యాప్ యొక్క మెయిన్ సర్వర్ ను, ఆ ఒరిజినల్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని వెతికి నాశనం చేయడానికి ప్రాణాలకు తెగించి పోరాడతారు. చివరకు సేయా ఆ భయంకరమైన ఆత్మను ఎలా ఎదుర్కొంది, ఆ చావుల సిరీస్ ను ఎలా ఆపిందనేది క్లైమాక్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ ని డెఫినెట్ గా వాచ్ చేయండి. ఇట్స్ వర్త్ ఇట్. అండ్ సిరీస్ చూసిన తర్వాతకి కింద కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.